హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ప్యాట్రియాట్. థియేటర్స్లో రిలీజ్ అయిన టైంలో భారీ స్టార్ క్యాస్ట్ వల్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన సినిమా ఇది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్టెడ్ రేంజ్ సక్సెస్ రాలేదు. ఇప్పుడేమో తెలుగులో జీ5 ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మరి ప్యాట్రియాట్ నిజంగానే ఒక హిడెన్ జెమ్మా, లేక థియేటర్లో ఫెయిల్ అయిన రీజన్ కరెక్టేనా? ఈ రివ్యూలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, పెరిస్కోప్ అనే ఒక డేంజరస్ సర్వైలెన్స్ సాఫ్ట్వేర్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి కెమెరా ఉన్న ఆల్మోస్ట్ ఏ డివైస్ అయినా హ్యాక్ చేయొచ్చు. అంటే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్, సీసీటీవీ, వెబ్ క్యామ్స్, ఇలా డిజిటల్ వరల్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్సెస్ చేయగలిగే పవర్ ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ బ్యాడ్ పీపుల్ హ్యాండ్స్లో పడితే ఆర్డినరీ సిటిజన్స్ ప్రైవసీ మాత్రమే కాదు, నేషనల్ సెక్యూరిటీ కూడా డేంజర్లో పడుతుంది. ఈ సాఫ్ట్వేర్ మిస్యూజ్ జరిగిందని తెలిసాక మమ్ముట్టి గారు సీనియర్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళే కొద్దీ ఇది సింపుల్ సైబర్ క్రైమ్ కాదని, చాలా పెద్ద కాన్స్పిరసీ అని తెలుస్తుంది. అసలు పెరిస్కోపిక్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసింది ఎవరు, ఎందుకు క్రియేట్ చేశారు, దాని వెనక పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయా, నేషనల్ లెవెల్ థ్రెట్ని ఆపగలిగారా అనే క్వశ్చన్స్ చుట్టూ మూవీ రన్ అవుతుంది. అండ్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఇది ఒక స్లో బర్న్ స్పై థ్రిల్లర్. సినిమా ఓపెనింగ్లోనే ఒక పవర్ఫుల్ సీక్వెన్స్ ఉంటుంది. డైరెక్టర్ ఫస్ట్ సీన్ నుంచే ఆడియన్స్కి టెక్నాలజీ మిస్యూజ్ కాన్సిక్వెన్సెస్ చూపించడానికి ట్రై చేశారు. ఈ మూవీ స్టార్ట్ అయిన 15 to 20 minutes తర్వాత ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. నాకు పర్సనలీ ఫస్ట్ హాఫ్లో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, డైరెక్టర్ ఆడియన్స్కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దాని వెనక రీజన్ చెప్పరు, ఇంకో క్లూ ఇస్తారు, మళ్ళీ ఇంకో లేయర్ రివీల్ చేస్తారు. ఆడియన్స్ కూడా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అయినట్టు ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ సీక్వెన్స్ అయితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ సీన్లో టెన్షన్ గ్రాడ్యువల్గా బిల్డ్ చేస్తూ ఆడియన్స్ని ఎడ్జ్లో పెట్టడానికి ట్రై చేశారు. హాస్పిటల్ ట్రాక్లో కూడా కొన్ని మూమెంట్స్ జెన్యూన్గా సస్పెన్స్ క్రియేట్ చేశాయి. ఈ 3 సీక్వెన్సెస్ మూవీలో బెస్ట్ పోర్షన్స్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్కి వచ్చేసరికి అసలు ఈ ఆపరేషన్ వెనక ఎవరున్నారు అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అందుకే ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా అనిపిస్తుంది. నాకు ఈ మూవీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పెరిస్కోపిక్ కాన్సెప్ట్. ఫ్యూచర్లో కెమెరా ఉన్న ప్రతి డివైస్ని హ్యాక్ చేయగలిగితే మన ప్రైవసీకి ఏమవుతుంది, అలాగే మన సీక్రెట్ సేఫ్గా ఉంటాయా లేదా, పవర్ఫుల్ పీపుల్ దీన్ని మిస్యూజ్ చేస్తే సొసైటీ ఎలా ఉంటుంది అనే థాట్ మూవీ చూస్తేనే మైండ్లో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ వల్ల సినిమా రెగ్యులర్ స్పై థ్రిల్లర్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మూవీ కంప్లీట్గా డల్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన మిస్టరీ, ఆ టెన్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్లో స్టోరీ గ్రాడ్యువల్గా కమర్షియల్ రూట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నుంచి విలన్ని ఎలాగ ఆపాలి అనే డైరెక్షన్లో వెళ్తుంది. డైరెక్టర్ బిల్డ్ చేసిన కాన్స్పిరసీ స్కేల్కి కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో కొంచెం ఆర్డినరీగా అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, సెకండ్ హాఫ్ బ్యాడ్ అని కాదు, కానీ ఫస్ట్ హాఫ్ లెవెల్ మెయింటైన్ చేయలేదు. కొన్ని సీన్స్ స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తాయి. మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 3 hours ఉండడం వల్ల అది కూడా కొంచెం మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉండేది. క్లైమాక్స్ కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ కాదు, కానీ ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయ్యే రేంజ్ హైలో ఇవ్వలేదు. ఇంకా ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మమ్ముట్టి గారు అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అదరగొట్టేశారు. ఆయన క్యారెక్టర్ యాక్షన్ హీరో టైప్ కాదు, బ్రెయిన్తో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ లాగా. కామ్గా ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు, ప్లాన్ చేస్తారు. ఆ మెచ్యూరిటీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. హీరో ఎలివేషన్స్ లేకుండా కూడా ప్రెజెన్స్తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మమ్ముట్టి స్పెషాలిటీ. ఈ సినిమాలో మనం అదే చూస్తాం. మోహన్ లాల్ గారి రోల్ గురించి చెప్పాలంటే, స్క్రీన్ టైం చాలా లిమిటెడ్గా ఉంటుంది, కానీ ఉన్నంతసేపు చాలా బాగా చేశారు. అండ్ ఇంకా ఫాద్ ఫజిల్కర్ క్యారెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అద్దరగొట్టేశారు. అసలు యాక్టింగ్ అయితే ఎక్స్ప్రెషన్స్తో చంపేస్తారు మనకి. అండ్ ఇంకా నయనతార గారి రోల్ గురించి చెప్పాలంటే, హానెస్ట్లీ ఈ రోల్కి నయనతార గారు అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే అసలు ఆ రోల్లో డెప్త్ ఉండదు, యాక్టింగ్ స్కోప్ ఉండదు అసలు అక్కడ. అండ్ స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కొంచాక బోగన్ గారు, రేవతి గారు అండ్ అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ, మూవీ విజువల్స్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ ఫీల్ క్రియేట్ చేయడానికి సినిమాటోగ్రఫీ చాలా హెల్ప్ అయింది.
ఎయిర్పోర్ట్ సీన్స్లో సిటీ షాట్స్, ఇన్వెస్టిగేషన్ సీక్వెన్సెస్ అన్నీ రిచ్గా కనిపిస్తాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టెక్నికల్ స్టాండర్డ్స్ మాత్రం టాప్ క్లాస్ ఉంటాయి. థియేటర్స్లో ఫెయిల్ అయిన మూవీ అని చెప్పకపోతే ప్రొడక్షన్ క్వాలిటీ చూసి పెద్ద బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ అనుకుంటారు. అలాగే బీజిఎం కూడా డీసెంట్గా ఉంది. కొన్ని టెన్షన్ సీన్స్లో బాగా వర్క్ అయింది, బట్ కంప్లీట్గా మూవీని ఎలివేట్ చేసే అంత రేంజ్లో లేదు. డైరెక్షన్ విషయానికి వస్తే మహేష్ నారాయణ గారి ఐడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైటర్గా ఉండుంటే రిజల్ట్ మరింత బెటర్గా ఉండేది. ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే యూనిక్ సర్వైలెన్స్ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్ బాగుంటుంది. మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్, ఎయిర్పోర్ట్ సీక్వెన్స్, ప్లేన్ సీక్వెన్స్, హాస్పిటల్ ట్రాక్ ఇవి ఎంగేజింగ్గా అనిపిస్తాయి. హై ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగిటివ్స్ విషయానికి వస్తే మెయిన్లీ మూవీ యొక్క రన్ టైం 3 గంటలు ఉంటుంది. అలాగే చాలా పోర్షన్స్లో స్లో అనిపిస్తుంది మనకి. అండ్ సెకండ్ హాఫ్లో కూడా గ్రిప్పింగ్ నరేషన్ మనం మిస్ అయిపోతాం మనం. అండ్ అలాగే హ్యూజ్ క్యాస్ట్ ఉంటారు, బట్ అందరికీ ప్రాపర్గా స్కోప్ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్, వల్గర్ సీన్స్ అలాంటివి ఏమీ లేవు. ఓవరాల్గా ప్యాట్రియాట్ గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే ఎక్సలెంట్ ఐడియా ఉన్న గుడ్ థ్రిల్లర్. కానీ స్క్రీన్ ప్లే అండ్ రన్ టైం వల్ల గ్రేట్ మూవీలా మారలేకపోయింది. ఫస్ట్ హాఫ్లో డైరెక్టర్ క్రియేట్ చేసిన మిస్టరీ, సర్వైలెన్స్ కాన్సెప్ట్, ఎయిర్పోర్ట్ హాస్పిటల్ సీక్వెన్సెస్ డెఫినెట్లీ ఎంగేజింగ్గా ఉంటాయి. టెక్నికల్గా మూవీ స్టాండర్డ్స్ చాలా హై. మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ సెకండ్ హాఫ్ స్ట్రెచ్ అవ్వడం, రన్ టైం ఎక్కువ అవ్వడం, ఎమోషనల్ ఇంపాక్ట్ తక్కువ అవ్వడం వల్ల మూవీ కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. స్పై థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. ప్యాట్రియాట్ ఫ్లాప్ అయిన సినిమానే, కానీ ఇగ్నోర్ చేయాల్సిన సినిమా కాదు. మరి మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.